నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్, గచ్చిబౌలి. సో, ఈరోజు నేను ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్ కంట ఒక విమెన్ కింద ఒక విమెన్ ప్రాబ్లమ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే మీకు ఈ ప్రాబ్లమ్‌ని ఎట్లా డిఫైన్ చేయాలంటే, సింపుల్‌గా ఒకరోజు మీరు ఒక ఆఫీస్‌లో పనిచేస్తున్నారు. ఈరోజు ఈ ఆఫీస్‌కెళ్ళాము, మీ మేనేజర్ మిమ్మల్ని ఒక మాట అన్నాడు, చిన్న మాట. కానీ మీరు హైపర్ రియాక్ట్ అవుతున్నారు. ఏడుపొచ్చేస్తుంది కళ్ళల్లోంచి. ఆ మాట ఆయన సింపుల్‌గానే అన్నాడు. అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని మీకు తెలుసు. ఎందుకు ఏడుపొస్తుంది, ఆపుకోవాలని మీకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ సిమిలర్ మాట ఇంకో టైంలో అంటే ఇంత రియాక్షన్ ఉండదు కదా అని మీకు కూడా తెలుసు. ఆర్ ఇంకో ఎగ్జాంపుల్‌కొద్దాం. ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. రొటీన్‌గా ఉండే పనే. ఒకరోజు హస్బెండ్ మీద ఊరికనే అరుస్తూ ఉంటాం. ఎందుకు? ఆర్ ఇవన్నీ ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ జరుగుతుంటే ఒక విమెన్ కింద మనం ఏంటి నాకు మెంటలా? ఏంటి ఇట్లా బిహేవ్ చేస్తున్నాను? ఏం చేయాలి దీనికి? అనుకుంటూ ఉండుండొచ్చు. సో, దీనికి ఒక రీజన్ ఉంది. అదేంటి అంటే అది మీరు కాదు. అంటే ఇట్స్ నాట్ యూ హూ ఈస్ బిహేవింగ్ లైక్ దట్. మీ మూడ్, మీ బిహేవియర్ చాలా మటుకు మనకంటే ఒక సూపర్ పవర్, ఒక హయ్యర్ పవర్ దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అది హార్మోన్స్. ఈ హార్మోన్స్ మనకి మెన్స్ట్రువల్ సైకిల్‌లో ప్రతి 10 రోజులకి, 15 రోజులకి ఒకసారి మారుతూ ఉంటాయి. అంటే నువ్వు ఈరోజు ఎట్లా ఉన్నావు, పొద్దున్న లేచి అసలు తోపు ఇది చేశాను, ఇంట్లో పిల్లల్ని చూసుకున్నాను, బయటికెళ్ళి పని చేశాను, అందరితో మంచికి మాట్లాడాను, కోపం రాలేదు, హ్యాపీగా ఉన్నాను, మంచిగా అన్నీ చేశాను. ఐ యామ్ ఎ గుడ్ లైక్ ప్రో ఎట్ ఎవ్రీథింగ్, సూపర్ విమెన్ అని అనుకుంటాం. ఇంకొక రోజు లేసి ఏంటి ఇదా నా జీవితం, ఇదేంటి అన్నీ అట్లా అక్కడ చేసి అక్కడ ఆఫీస్‌లో పరువు పోయింది, ఇక్కడ ఇంట్లో తిట్లు, పిల్లల మీద అరుస్తున్నాం, గిల్ట్ ఫీల్ అవ్వడం, ఇవన్నీ ఒకరోజు జరుగుతుంటాయి. ఈ అన్ని అట్లకి కారణం జనరల్‌గా హార్మోన్స్ ఉంటాయి. ఈ విషయం బోత్ మెన్ అండ్ విమెన్ ఇద్దరికీ తెలియాలి. తెలుసుకోవడం వల్ల దానికి తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకోవచ్చు. సో, హార్మోనల్ చేంజెస్ అనేవి బాడీలో ఫిజికల్ ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తాయని చాలామందికి తెలుసు. నడు నొప్పి రావడం గానీ, కడుపు ఉబ్బరంగా అనిపించడం గానీ, రొమ్ములో నొప్పి రావడం గానీ, ఇవి కామన్. ఆర్ కొన్ని సార్లు ఈ మధ్య డిస్కషన్ కూడా జరుగుతుందన్నారు. పీరియడ్స్ అప్పుడు విమెన్‌కి లీవ్ ఇవ్వాలా? అది ఫస్ట్ టైం విన్నప్పుడు నేను మా హస్బెండ్ డిస్కస్ చేసుకుంటున్నప్పుడు చాలా ఇయర్స్ క్రితం అన్నప్పుడు నేనన్నా, ఎందుకు నాకేం ఇష్యూ, ఎందుకు అవసరం ఏముంది అని. బట్ ఆ తర్వాత మెల్లిగా చేంజెస్ చూసి, నా ఫ్రెండ్స్‌ని చూసి, నాలో చేంజెస్ చూసి, ఓకే, అవసరం ఉండొచ్చేమో. అది ఎవరికి అవసరం లేదు అని జడ్జ్ చేసే పొజిషన్‌లో నేను లేను. ఆ పర్సన్ ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళ సివియారిటీ బట్టి ఎలెక్టివ్‌గా వాళ్ళు తీసుకోవాలా లేదా అనే డెసిషన్ వాళ్ళకు వదిలేయాలి. సో, మీరు చూస్తూ ఉన్నట్టయితే పీరియడ్స్‌లో ఫిజికల్ ప్రాబ్లమ్స్‌ని ఒక పక్కన వదిలేస్తే మెనోపాజ్ గురించి డిస్కస్ చేయట్లేదు ఇప్పుడు మనం. హార్మోన్స్ అన్నీ ఆగిపోయిన తర్వాత అదొక స్టార్మ్, ఆ పార్ట్ కాదు. ఈ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్‌లో మీకు నెల కరెక్ట్‌గా వస్తున్నప్పుడు దాంట్లో ఏం చేంజెస్ వస్తాయి? మెన్స్ట్రువల్ చేంజెస్ వల్ల మైండ్‌లో ఏమేం చేంజెస్ వస్తాయి? సో, చీట్ కోడ్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కింద అనుకుంటే మనకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్స్ వస్తాయి. సో, ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఏం చేస్తది? మనల్ని పిల్లల్ని కన్సీవ్ చేయడానికి, అంటే ఒక మంచి ఫర్టైల్ ల్యాండ్, నువ్వు ఒకవేళ ప్రెగ్నెంట్, నీకు ఒక స్పర్మ్ వచ్చింది, నీ గుడ్డు ఉంది, ఓవులేషన్ అయ్యి మంచిగా ఎంబ్రియో ఫామ్ అయింది, దానికి ఒక మంచి ల్యాండ్ ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఓంబ్ అంటాం. మన యూట్రస్ని ప్రిపేర్ చేస్తుంది. అది ఉంటే దానికి తగినంత న్యూట్రిషన్ రావడానికి, వాటికి అన్ని చేంజెస్. లేదు నీకు పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంది, రొమ్ములో కూడా పాలు ప్రొడ్యూస్ చేయడానికి చేంజెస్ అన్నీ చేస్తూ ఉంటుంది. ఈ చేంజెస్ జరుగుతున్నప్పుడంతా ఫస్ట్ ఫ్యూ డేస్ సైకిల్ స్టార్టింగ్‌లో ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ హ్యాపీ హార్మోన్ అనుకోండి. అది ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉంటారు, మంచిగా ఉంటారు, అన్నీ మంచిగా జరుగుతాయి. కొన్ని రోజులాగా ఓవులేషన్ అవుతుంది. ఈ ఓవులేషన్ పీరియడ్‌లో గుడ్డు రిలీజ్ అవుతుంది. గుడ్డు రిలీజ్ అయినప్పుడు కూడా మీకు తెలియకుండా ఆటోమేటిక్‌గా అది న్యాచురల్‌గా కూడా సెక్షువల్ డ్రైవ్ అనేది కూడా ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అవుతుంది. సో, విమెన్‌కి జనరల్‌గా లిబిడో అనేది, అంటే ఇంట్రెస్ట్ టు పార్టిసిపేట్ ఇన్ సెక్స్ అనేది కూడా జనరల్‌గా హార్మోన్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. న్యాచురల్‌గా సర్వైవల్ ఇన్‌స్టింక్ట్‌లో మీకు ఓవులేషన్ అయింది, ఒక గుడ్డు ఉంది అవైలబుల్‌గా అన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ అనేది పెరిగిద్ది, అన్‌లైక్ మెన్. ఈ చేంజ్ కాకుండా నెక్స్ట్ చేంజ్ ఏంటి? ఇవన్నీ అవుతున్నాయి, ఓవులేషన్ జరగలేదు, మీ గుడ్డు ఏదైతే ఉందో అది వేస్ట్ అవుతుంది. సో, ఆల్రెడీ మనం ఒక లోపల ఫర్టైల్ ల్యాండ్ రెడీ చేసుకొని ఉన్నాము. ఈ ల్యాండ్ ఏంటి మనకి ఇంకా అవసరం లేదు. సో, ఇప్పుడు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గిపోతుంది, ఆ ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ పెరిగిద్ది. ఆ ఏదైతే లోపల ల్యాండ్ ఉందో అదంతా ఎండోథీలియం అంతా డెస్ట్రాయ్ అయిపోయి పీరియడ్స్ రూపంలో మీకు బయటకు వచ్చేస్తుంది. ఈ పీరియడ్స్ రూపంలో బయటకు వచ్చే ముందు ప్రీ మెన్స్ట్రువల్ పీరియడ్లో కానీ ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గిపోయి ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ పెరగడం వల్ల జరుగుద్ది. ఈ టైంలో ఏమైందంటే బ్రెయిన్లో కూడా సేమ్ చేంజెస్ అవుతూ ఉంటాయి. ఆ కోపం, ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్, ఎక్కువగా తినాలనిపించడం, ఫిజికల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడలేదు నేను. ప్రతి చిన్న విషయానికి ఏడవడం,
అనవసరమైన విషయాలకి కోపం వస్తుంది అనిపించడం, ఇవన్నీ కూడా చాలామంది విమెన్కి జరుగుతూ ఉంటాయి. అండ్ వీటిని మనం పీరియడ్స్తో లింక్ చేయడం అనేది ఎగ్జాగరేషన్ అనుకుంటారు, ఆర్ చాలామందికి తెలియని వాళ్ళు తప్పుగా కూడా అనుకుంటారు. ఆర్ కొంతమందికి మీ యూత్ అంతా బాగుండొచ్చు, పిల్లలు పుట్టిన తర్వాత ఫస్ట్ బిడ్డ తర్వాత చేంజ్ రావడం కానీ, రెండో పిల్లోడి తర్వాత చేంజ్ రావడం కానీ, మీ సైకిల్స్లో మీ మూడ్ బిహేవియర్ అనేది మేబీ మిడ్ 30s 40sలో ఆ చేంజ్ని మీరు ఇప్పుడు ఫేస్ చేస్తూ ఉండుండొచ్చు. అదేంటి, ఎందుకు ఇలా మారాను అని మీరు పిన్ పాయింట్గా చెప్పలేకపోతూ ఉండుండొచ్చు. బట్ జనరల్గా ఇవన్నీ జస్ట్ హార్మోన్స్. ఈ జస్ట్ హార్మోన్స్ని మనం తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంట్, అలాగే మగవాళ్ళు తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ ఏమో స్టామ్ని ప్రెడిక్ట్ చేయగలడం. అంటే ఈ టైంలో ఇలా అవుతుంది అని మీకు ఒక ఐడియా ఉండి, మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఏం డిఫరెన్సెస్ ఉన్నాయని మీకు తెలిస్తే, ఇలా జరుగుతుంది కాబట్టి మేబీ ఆ డేస్ ఇంపార్టెంట్ మీటింగ్స్ పోస్ట్ చేసుకోకుండా ఉండొచ్చు, ఆర్ ఇలా జరుగుతుంది కాబట్టి ఆ రోజు కొంచెం టోన్ డౌన్ ఇలా అవుతుంది అని చెప్పి మీకు ముందే తెలుసు కాబట్టి అవేర్నెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆర్ మీ పార్ట్నర్కి ఈ విషయం తెలియడం వల్ల, ఓకే ఈ టైంలో నేను అనవసరంగా ఇవి చేసి తిట్లు తినకూడదు అని వాళ్ళు ప్రిపేర్డ్గా ఉండొచ్చు. అండ్ ఇవన్నీ కాకుండా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని గిల్ట్ ఫీల్ అవ్వడం కానీ, క్రేజీ అనుకోవడం కానీ, ఆర్ ఇట్స్ నాట్ మీ అనేది అవేర్నెస్ కానీ పనికొస్తుంది. సో ఇది ఇంతేనా, ఈ ప్రాబ్లం ఇలాగే వస్తుంటుంది, మనం చేయగలిగేది ఏం లేదా, ఇంకా దీంతో ఇలా బాధపడుతూనే ఉందామా అంటే, సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్. 1, ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో ఆటోమేటిక్గా దీన్ని కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది. గుడ్ నైట్ స్లీప్, మంచి రెస్ట్ ఉండి మంచి నిద్ర ఉంటే ఆటోమేటిక్గా కెమికల్ బ్యాలెన్స్ అనేది మంచిగా అవుతుంది. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఫుడ్. మీరు తినే ఫుడ్లో సెరటోనిన్ రిచ్ ఫుడ్స్ అంటాం, ఇవి తింటే మూడ్ అనేది కొంచెం స్టెబిలైజ్ అవుతూ ఉంటుంది. ఈ సెరటోనిన్ రిచ్ ఫ్రూట్స్ ఏంటివి? బనానాస్, అరటిపళ్ళు, ఆల్మండ్స్. చిన్న ఆల్మండ్స్ ఓవర్ నైట్ సోక్ చేసుకొని నట్స్ ఒక 5 తింటే చాలా డిఫరెన్స్ పడుతుంది. అది సెరటోనిన్ రిలీజ్ చేసి హ్యాపీ హార్మోన్స్, మీరు హ్యాపీగా ఉంటారు. అండ్ ఫిష్, మీట్ ఆర్ ఎగ్స్, గుడ్లు, ఇవన్నీ జనరల్గా సెరటోనిన్ రిచ్ హార్మోన్స్ ఫుడ్ అనమాట. ఇవి ఇన్ జనరల్ మీ ఫుడ్ డైట్ హ్యాబిట్స్లో ఇంక్లూడ్ చేసుకొని, ఎస్పెషల్లీ ఈ పెరిమెన్స్ట్రల్ పీరియడ్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మీ మూడ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఆర్ మీలో మీ బ్రెయిన్లో జరిగే కెమికల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల మీ లైఫ్లో మీ చేంజెస్ అనేవి అవ్వకుండా కొంచెం ప్రివెంట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ ప్రాబ్లం అంతా సింపుల్ అనుకుంటారు వింటూ ఉన్నప్పుడు, బట్ దీంతో ఎఫెక్ట్ అయిన వాళ్ళకి తెలుస్తుంది దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. సో డెఫినెట్గా దాన్ని మీరు ఎక్నాలెడ్జ్ చేయడం, అది సింపుల్ అనుకుని తీసుకోవాల్సిన అవసరం లేదు, దాని గురించి డిస్కస్ చేయండి. అండ్ మీ కొలీగ్స్కి, మీ మెన్కి, మీ చుట్టుపక్కల ఉన్న మీ ఫ్రెండ్స్కి దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా అర్థం చేసుకొని దాని గురించి ఏమన్నా సొల్యూషన్ ఎత్తుక్కోగలుగుతారు. మీకేమన్నా ప్రాబ్లం వచ్చింది, మీరు దీన్ని ఎలా సాల్వ్ చేసుకున్నారు అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని గురించి ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.